నారా భువనేశ్వరి అమ్మకు చంద్రబాబు నాయుడు గారికి గన్నవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్ ఇస్తానని చెప్పా. నన్ను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. వైసీపీ కార్యకర్తలను నేను ఏమీ అనను, అక్రమ కేసులు బనాయించను. పార్టీకి చెందిన కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తారు. అక్రమ మైనింగ్, గంజాయిని నివారించే దిశగా పరిపాలన కొనసాగిస్తా. నారా చంద్రబాబు నాయుడు శాసనసభ గౌరవ సభలాగా కాకుండా కౌరవ సభగా ఉద్దేశించి మాట్లాడిన నాయకులు గన్నవరానికి చెందటం బాధాకరమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అలాంటి నియోజకవర్గంలో సభ్య సమావేశం జరగడానికి అసహించుకునే భాష ఉపయోగించి ఇక్కడ ఒక అరాచకమైన సంస్కృతిని బాట వేశారు. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సంబంధించి నియోజకవర్గంలో ఏది అరాచకానికి అడ్రస్ ఒక బూట్ల రాజ్యం అనేది అని మిగతా ప్రాంతాల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించి ఒకసారి మాట్లాడిన తర్వాత అదే బాటలో వెళ్తూ ఉంటారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ నేపథ్యంలో మీ తీరు ఎలా ఉండబోతుంది? దాన్ని అటువంటి సంస్కృతిని రూపుమాపగలరు అనుకుంటున్నారా? అది అంత సులభం అవుతుందని అది ప్రజలు విశ్వసించారని నేను భావిస్తున్నానండి. లేకపోతే నాకు ఎప్పుడూ లేని మెజార్టీని నేను ఒక రాక్షసుడి మీద పోటీ చేశాను, మిగతా కాన్స్టిట్యున్సీలా కాదు. ఆ రాక్షసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గన్నవరానికి గత వైభవం తీసుకొస్తా. పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావుల స్థాయిలో పనిచేయలేనేమో కానీ డెఫినెట్గా పరిపాలన పని మాత్రం డెఫినెట్గా చేయదు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. గంజాయి బానిసలై పాపం కట్ల మీద ఇంటింటి తిరిగినప్పుడు ఈ నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టుగా ఎవరో తెలియదు. 2 సార్లు పాదయాత్ర చేసా, ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగి ఆ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. మా అబ్బాయి వచ్చి 20 రోజులు అయిందని, 25 రోజులు ఉన్నాడో తెలియదని చాలామంది ఓపే పరిస్థితి. ముందు గంజాయి మీద కూడా దాడి చేయాల్సిందిగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన మీడియా సోదరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గన్నవరానికి గతంలో అందరూ సొమ్ములు వేయలేరు, మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాను. తప్పుడు కేసులు పెట్టడం అంటేనే గన్నవరం రికార్డు. ఏమి ఒకటిపై కక్షాధిపడి కేసులు పెట్టి ఇచ్చేసేస్తారు. అది అలవాటు అయిపోయిన పరిస్థితి. సో మీ తీరు ఏ విధంగా ఉండబోతుంది? ఈ నియోజకవర్గంలోని యువతకు ఎటువంటి భరోసా ఇవ్వగలరు? యువత భవిష్యత్తుకి మంచి చేయడానికి పనిచేస్తా, పరిశ్రమలు తీసుకొస్తానికి పనిచేస్తా, ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి ప్రయత్నం చేస్తా తప్ప ఇలాంటి పనికిమాల కేసులు పెట్టడానికి నేను దూరం. ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పాను. ఈవెన్ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు పెట్టనని, గతంలో 4,500 కేసులు గన్నవరంలో పెట్టిన పరిస్థితి. అలాంటివి పెట్టనని నేను ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటా. పోలీస్ స్టేషన్ నా నియోజకవర్గంలో వేస్ట్ అని కూడా చెప్పాను నేను గతంలో, మీతోనే అనుకుంటా. ఎందుకంటే బాధితుల మీదే కేసులు కట్టే పరిస్థితి. అంటే ఎవరో ఒక సాధారణ ప్రజల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి పొద్దునే సాయంత్రం కూర్చోబెట్టి కేసులు కట్టి కొంతమంది, కేసులు కట్టకుండా కొంతమంది మీద పెట్టి ఆ భార్య బిడ్డలు నాకు వద్దని కూడా నేను ప్రచార సభల్లో ఎన్నికలప్పుడు ఓటాడేటప్పుడే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ చేయాలి. అది ముగిసిపోయిన అధ్యాయంగా నేను భావిస్తాను. గన్నవరంలో పోలీస్ స్టేషన్ మిగతా నియోజకవర్గాలు మంచిగా పనిచేస్తాయి, అంతే తప్ప కక్షపూరిత చేసే పరిస్థితుల్లో. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసినారు కానీ, మట్టి తవ్వకాల విషయంలో కానీ, అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. నేనేం స్వామీజీని కాదు, సర్వసంఘ పరిచయం అందరినీ చెప్పాను. వైసీపీ శ్రేణుల్ని, వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టనని ప్రచార సభలో చెప్పాను. అంటే కార్యకర్తలు అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్తో తిరుగుతారు అంతవరకు. అంతకు మించి నేను యువత అని అడిగారు కదా, గతంలో మన నియోజకవర్గంలో క్యాషువల్ పెట్టిన పరిస్థితి. అలాంటిది డెఫినెట్గా మీరు నా నుంచి ఎట్టి పరిస్థితులు రావాలి, మీరే వేసేసి నన్ను అడగకుండానే వేసేది. ఓకే, అయితే ఉండే పచ్చని కొండలు మాయమైపోయింది, అక్రమ తవ్వకాలు జరిగిపోయాయి. అదేవిధంగా ప్రజలకు సంబంధించి నకిలీ పట్టాల పంపిణీ అనేది ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ప్రారంభం. ఇప్పుడు అందరూ పట్టినప్పుడు అదే చోట్ల విస్తరించిన పరిస్థితి కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో అక్రమ తవ్వకాలు, మైనింగ్, అదేవిధంగా నకిలీ పట్టాల పంపిణీకి సంబంధించి కూడా కేసులు పెండింగ్ లో ఉంది. అధికార పూర్వంతో వాటిని ఆపుతున్నారు. వాటికి సంబంధించి వీలైనంత త్వరగా వాటిపైన విచారణ జరిపించేమన్నా ఎట్టి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఇది కృష్ణానదిని ఇసుక తవ్విన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తప్పించుకోగలరు. ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇసుక మేటాడుతుంది కదా కృష్ణానది. కానీ నా నియోజకవర్గంలో మట్టితో వేరు, నాకు నదులు లేవు. ఆ మట్టి తవ్విన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేసి తవ్విన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అధికారులు కూడా తప్పించుకోలేరని నేను 200% చెప్పగలను. నేను చెప్పేది కొండల కొట్లు మాయమైనవి అనేది, కేసులు పోయినవి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేది, కొండలు మాయమైన పరిస్థితి. గన్నవరం ప్రజలు ఇంకా అరాచక పాలన ముగింపు వెళ్ళినందుకు మరోసారి గన్నవరం ప్రజలకే ధన్యవాదాలు తెలియజేస్తాను.
ప్రభుత్వ ఆస్తులే కాదు ప్రజల ఆస్తులు కూడా కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి వాటికి విముక్తి లభిస్తేందుకు మీరు ఏమన్నా పోరాటం చేస్తారా? సాధ్యమైతే చెప్పండి, చేసేద్దాం. సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం. అంటే ప్రైవేటు వ్యక్తులు అసలు ఫణి యాదవ్ కానీ సూరంపల్లిలో రఘువనయం కానీ అన్యాక్రాంతమైన పరిస్థితి. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తుంటే నేను ఆ రోజున ఆ పార్టీలో ఉన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మీ సహకారంతో ఆ ప్రభుత్వ భూమిని కాపాడగలిగారు. దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు 15 ఎకరాలు ఏపీఐసి ల్యాండ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సార్తో మాట్లాడి ఒక ఎంఎన్సీ కంపెనీ దాంట్లో లేకపోతే దాంట్లో ఒక పెద్ద కన్వెన్షన్ లాంటి కట్టి గన్నవరానికి విజయవాడకు ఉపయోగపడేటట్టు ఏదో ఒక కార్యక్రమం అయితే తీసుకుంటాం. ఈ ప్రైవేట్ ఆస్తులు ఏం చేయగలమో సాధ్యాలు పరిశీలించాను. నా దగ్గరికి చాలామంది వచ్చిన పరిస్థితి, ఆడపడుచులు వచ్చి ఆడ బాధలు వేదనలు పనియాదం అనేదానికి 4-5 అప్పించాను. రామపళ్ళు ఉంటాడు. నా పొలం ఆక్రమణ గురైందంటే ఆ రోజు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకున్నాను లేదు. మరి ఇప్పుడు అదంతా రిజిస్ట్రేషన్ అయిపోయి అన్నీ అయిపోయినాక అలా రైట్ అనుకుంటుందో తెలియదు. దాన్ని బట్టి చూస్తాను. అన్యాయానికి గురైన వాళ్ళు మమ్మల్ని నేరుగా అప్రోచ్ అవ్వచ్చా? దానికి సంబంధించి ఏమన్నా అంటే చాలా మంది బాధితులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మీరు అందుబాటులో ఉంటారు? నేను 24/7 ఉంటా. నేను అమెరికా నుంచి కేవలం శాసనసభ్యుడు కోరికలను అమెరికా కూర్చోకుండా ఇండియా తీసుకొచ్చింది. గత 7 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటా. నేను ఓడిపోయినా అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నేనైతే అమెరికా వెళ్ళా, ఇక్కడే ఉన్నా. ప్రజల మధ్యలోనే ఉన్నా, గన్నవరం ప్రజల మధ్యలో ఉన్నా. పోటీ చేస్తే గన్నవరంలో పోటీ చేస్తానని చెప్పా, గన్నవరంలోనే పోటీ చేసే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఓటేసి నన్ను శాసనసభ్యులు నా కోరిక తీర్చేందుకు నేను మీకు 5 సంవత్సరాలు చాకరీ చేస్తాను. నేను కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో పెట్టి 600 జిల్లాలో ఉన్న ఈ దేశంలో 12 సంవత్సరాల పదవీ కాలంలో నేను దేశంలో నెంబర్ 1 పెట్టా. ఎయిర్పోర్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీ, హైవే బోర్ ఉన్న కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం అంత కష్టమని నేను అనుకోవట్లా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లోకేష్ బాబు మంగళగిరిని మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తానన్నట్లే నేను గన్నవరాన్ని నెంబర్ 1 నియోజకవర్గం నిలబడటానికి నా సర్వశక్తులు వండుతా. నేను ప్రజలకు సమస్యలు సృష్టిస్తాక నేను రాజకీయాల్లోకి రాలా, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానికి వచ్చా. మ్యాక్సిమం చేసి నేను కేడీసీసీ బ్యాంక్ ప్రమాణ స్వీకారంలో చెప్పాను, ఈ బ్యాంక్ చరిత్రలో నాకుంటూ ఒక పేజీ ఉండేలా పనిచేస్తాను. మీ మీడియా సోదరులు అందరూ చెప్పాను. 1 year రాజకీయాలు చేయనంటారు, కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చాలా భావోద్వేగుతున్నారు. ఒక కర్నూలు నియోజకవర్గం చాలా ప్రాంతాల్లో ఇక్కడ వంశీ మీద ఖచ్చితంగా రిలీజ్ తీసుకోవాలని చాలా మంది భావోద్వేగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పేసి కక్షపూరిత రాజకీయాలు చేయనంటే నేను స్వామీజీనా ఉన్న వాళ్ళకి నేను సందేశించేది ఏమంటారు, బేసికల్లీ నేను చేయడం ఏంటంటే సామాన్య ప్రజల మీద, కార్యకర్తల మీద, ఏ పార్టీ కార్యకర్తలు ఏం రాదు కదా. ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందో పార్టీలు తిరుగుతారండి. కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి 4,500 ఓట్లు మినిమంగా 4,000 ఓట్లు పైనే ప్రతి ఎన్నికల్లో పడి 83 నుంచి సుందరయ్య గారు కాన్షియస్ ఇవ్వడం. ఈసారి 1,100 ఓట్లు మాత్రమే పడినాయి. అంటే కమ్యూనిస్ట్ సోదరులు కూడా నాకు ఓటేశారు అని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే కక్షపూరిత రాజకీయాలంటే నేరం చేసి దాడులకు గురైన వాళ్ళు వాళ్ళని అడగాల్సిందికి వస్తుంది కదా. అంటే గత 5 ఏళ్లుగా వాళ్ళ దాడులకు కానీ వాళ్ళ ఇబ్బందులకు కానీ గురైన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎలా అండగా ఉండదు? అండగా ఉంటాను. నేను ఫస్ట్లో పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, ప్రభుత్వం కూడా అండగా. సార్ ఇప్పుడు గన్నవరంలో పార్టీ ఆఫీస్ ఉంటుంది అంటారు, ఇక్కడే కంటిన్యూ చేస్తారండి? పార్టీ ఆఫీస్ గన్నవరంలో ఉంటుందా? గన్నవరంలో నాకు వైసీపీకి లేదు, ఒకసారి ఉంది. నాకు బాపులపాడులో ఉంది ఆఫీస్, ప్రసాదంపాడులో 4,000 గజాల్లో ఉంటుంది నా ఆఫీస్, విజయవాడ రూరల్ మండలం. గన్నవరంలో దాసరి పార్వతున్నారు, ఏ ఆఫీస్ ఏది కూడా అదే ఆఫీస్ నా కిందే ఉంది కదా. అది ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? గన్నవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రెస్ మీట్ విజయవాడలో పెట్టారు. గతంలో చాలాసార్లు చెప్తారు, మీకు అర్థం అనుకుంటా. లేకపోతే విజయవాడ రావాల్సిన అవసరం నాకేం ఉండదు. అలాగే నేనేం ధర్మరక్షణ కాదు పారిపోవడానికి. లక్ష్మీ నరసింహ ధర్మరక్షణ క్యారెక్టర్ ఉంటుంది. ఎవడో